చాలా మంది బ్రాండ్ నేమ్ ఫిక్స్ చేశాక చేసే మేజర్ మిస్టేక్ ఇది. ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఒకటే లాక్ చేసి పెడతారు. బట్ మీ బ్రాండ్ ప్రెజెన్స్ అన్ని ప్లాట్ఫామ్స్ లో కన్సిస్టెంట్ గా ఉండాలి. ఫస్ట్ కస్టమర్స్ కి గూగుల్లో మీ బ్రాండ్ నేమ్ కనపడాలంటే మీ డొమైన్ నేమ్ బుక్ చేసుకోండి, లైక్ .com .in విత్ యువర్ బ్రాండ్ నేమ్. తర్వాత అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ లైక్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్, ఈవెన్ పింట్రెస్ట్ లో కూడా మీ బ్రాండ్ నేమ్ లాక్ చేసుకోండి. ఇది మీకు మోస్ట్లీ ఎవరు చెప్పరు. యూజర్ నేమ్ ఎవ్రీవేర్ సేమ్ గా ఉంటే కస్టమర్స్ లేదా ఎవరైనా ఆ నేమ్ ని సెర్చ్ చేసినప్పుడు ఒక స్ట్రాంగ్ ఫీల్ క్రియేట్ అవుతుంది, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. సరదాగా ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీ ఇన్స్టా ఐడి ఒకటే మీ బ్రాండ్ నేమ్ తో ఉంది. రిమైనింగ్ అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ లో సేమ్ మీ బ్రాండ్ నేమ్ తోనే వేరే వాళ్ళు ప్రోడక్ట్ సేల్ చేస్తే మీ సిచువేషన్ ఏంటి? నెక్స్ట్ మీ బ్రాండ్ ని ట్రేడ్ మార్క్ తో ప్రొడక్ట్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇండియాలో క్లాతింగ్ బ్రాండ్ కి అప్లికబుల్ అయ్యేది క్లాస్ 25. ఈ ప్రాసెస్ ప్రాపర్ గైడెన్స్ లో చేస్తే సింపుల్ గానే ఉంటుంది, బట్ పవర్ఫుల్. బ్రాండ్ నేమ్ అండ్ లోగో కూడా రిజిస్టర్ చేయాలి. ఒకసారి మీరు ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేశాక ఇంకా మిమ్మల్ని ఎవరు ఆపేది? మీకు కంప్లీట్ లీగల్ ప్రొటెక్షన్ తో పాటు సోషల్ మీడియా ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఈ రోజుతో మనం మేకింగ్ ఏ క్లాతింగ్ బ్రాండ్ లో 30 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నాం. సో టుడే స్పెషల్ ఎపిసోడ్ 30 కాబట్టి నా దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్డ్ లీగల్ అడ్వైజర్స్ మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కి నిజంగా హెల్ప్ అవుతారంటే డైరెక్ట్ కాంటాక్ట్ సెండ్ చేస్తా. హెల్ప్ అని కామెంట్ చేసేయండి. మరి ఫాలో కొట్టి నాతో జర్నీ స్టార్ట్ చేయండి.